ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే బిల్లులు చెల్లించాలి అన్నటువంటిది మోడీ సర్కార్ తీసుకున్నట్టు నిర్ణయం. ఎందుకంటే ఇదివరకు అక్కడి నుంచి ₹1 పంపించారు, ఇక్కడేమో అక్కడేమో లెక్కల్లో ఇచ్చినట్టు ఉంటుంది, ఇక్కడేమో వాడేసుకుంటారు, వేరే వాటికి మళ్ళించేసుకుంటారు. అలా కాకుండా ఏ పర్పస్కి ఇస్తే ఆ పర్పస్కే వాడాలనేది మోడీ గవర్నమెంట్ ఫార్ములా. దాన్ని గతంలో 2019కి ముందు తెలుగుదేశం పార్టీ విభేదించినప్పుడు బీజేపీతో అసలు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అడగడానికి మీరెవరు, మన ఫెడరల్ వ్యవస్థ, మీరు మేము కట్టిన పన్నులతోనే మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఆ డబ్బుల గురించి మళ్ళీ యూసీలు ఇవ్వలేదని చెప్పి ఇవ్వకపోవడం ఏంటి, దీని మీద తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటే హెచ్చరించారు. నేను అప్పుడే చెప్పాను, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇచ్చిన దానికి బిల్లులు చెల్లించి చూపించమని అడుగుతుంటే అది తప్పవదు, అది ఇవ్వకపోతే ఎవ్వరు అన్నటువంటిది. ఆనాడు దాన్ని తప్పుపట్టినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు అదే యూటిలైజేషన్ సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదన్నటువంటి కాన్సెప్ట్